మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ వేశాడు కదా. అయితే ఇది వచ్చేసరికి మొన్నటి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. అయితే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత దీని గురించే మనకి కేజ్రీవాల్ గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ కేజ్రీవాల్ గారు రెండు విషయాలు మాట్లాడుతున్నారు. ఇదేంది, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చూస్తే అతను ఒక పిరికి పందలు అంటాడు. మరి అమెరికా పరిస్థితి చూసినా అంతే. వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ ఎగనెస్ట్ దేశాలు, అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు వాళ్ళకి ఎగనెస్ట్గా మారినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా భయపడిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటి వరకు చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన ఇండియా పరిస్థితి చూస్తేనేమో ఇప్పుడు మనది ఒక బలమైన దేశం. సో దాంతోపాటు మనం మార్కెట్ చూసుకున్నా ఏకంగా 140 కోట్ల జనాభా, అంటే మనకి ఎంత మార్కెట్ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 50% టారిఫ్ వేస్తే మనం ఏకంగా 100% టారిఫ్ వేయచ్చు కదా. మరి 100% టారిఫ్ వేసామంటే ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు మరి వాళ్ళకి తలదించుతున్నారు? సో మరి అంత ముందు చూసుకుంటే ప్రపంచ దేశాలు కూడా వాళ్ళకి ఎదురెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గారు. సో ఇప్పుడు మనం ఇంత బలం ఉంది, దాని తర్వాత మనకి ఇంత మార్కెట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వీళ్ళకి అగెనిస్ట్ వెళ్ళకూడదు, వీళ్ళకి ఎందుకు మోడీ గారు తల ఉంచుతున్నారు అని చెప్పేసి మరి ఆయన అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట.